హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. ఈ మూవీ యొక్క గ్లిమ్స్ అనేది పార్ట్ 1 యొక్క గ్లిమ్స్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందనమాట. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే గ్లిమ్స్ యొక్క స్టార్టింగ్లోనే సముద్రాన్ని చూపిస్తారు. సముద్రంపై పడవలు ప్రయాణిస్తున్నట్లుగా, ఆ తర్వాత ఒక పెద్ద పడవ దగ్గర సముద్రపు దొంగలు చిన్న పడవలతో వెళ్ళి పెద్ద పడవలో ఉన్న వస్తువులను దొంగిలించడానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఎన్టీఆర్ దిగుతాడనమాట. ఆ తర్వాత ఒడ్డున ఫైట్ అనమాట. ఒడ్డున ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ తన కత్తిని కడగడానికి సముద్ర పొలాల దగ్గర వెళ్ళినప్పుడు ఆ కెరటాలు మొత్తం కూడా రక్తపు మరగలతో నిండిపోతుందనమాట. అప్పుడు ఎన్టీఆర్ ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట ఈ గ్లిమ్స్లో. ఎన్టీఆర్ యొక్క డైలాగ్ విషయానికి వస్తే, ఈ సముద్రం చేపల కంటే కత్తులు నెత్తురునే ఎక్కువ చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని చెప్పేసి ఒక డైలాగ్తో గ్లిమ్స్ని అయితే కట్ చేశారనమాట. గ్లిమ్స్ టోటల్గా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంగ్లీష్ సాంగ్స్తో మొదలవుతుందనమాట. అనిరుద్ధ్ చాలా ఫ్రెష్గా ఈ మూవీలో బీజిఎం ఇచ్చాడని చెప్పాలి. బాగుంది, చాలా బాగుందనమాట బీజిఎం. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ యొక్క టేకింగ్స్ కానీ, ఎన్టీఆర్ యొక్క సీన్స్ కానీ బాగా ఆకట్టుకుంది. మరి చూడాలి ఈ గ్లిమ్స్ ఎలాంటి రికార్డుని క్రియేట్ చేస్తుంది అనేది. గ్లిమ్స్ అయితే బాగుంది. పార్ట్ 1 యొక్క గ్లిమ్స్ బీజిఎం కూడా బాగుంది. ఆ టేకింగ్ కూడా సముద్రంలో చాలా బాగా తీశారనమాట. కత్తులు కింద పడిపోవడం కానీ చాలా బ్రహ్మాండంగా చూపించారు. మరి చూడాలి ఈ గ్లిమ్స్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో. మంచి హైప్ అయితే పెరిగిపోయిందనమాట ఈ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, గ్లిమ్స్ మీరు కూడా చూస్తుంటారు కదా, ఈ గ్లిమ్స్ ఎలా ఉందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచే ఇద్దరు మెయిన్ యాక్టర్ అంటే హీరోయిన్ని మెయిన్ విలన్ని తీసుకున్నారంటే బాలీవుడ్లో కూడా ఈ చిత్రం అదిరిపోయే రేంజ్లో హిట్ అందుకోవడం ఖాయం. మంచి కలెక్షన్ రాబట్టడానికే కొరటాల శివ మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారన్నమాట. విజువల్స్ పరంగా చాలా బాగుంది. గ్రాఫిక్స్, విజువల్స్ కూడా ఈ మూవీలో హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే గ్లిమ్స్లో మనకి అర్థమైపోయింది అనమాట. మరి చూద్దాం ఈ గ్లిమ్స్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో.